ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయని ఏపీ విద్యుత్ ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని గత 5 ఏళ్లుగా పోరాటాలు చేపట్టినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కూటమి ప్రభుత్వమైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తుందని అనుకున్నా గత ప్రభుత్వ దారిలోనే వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కింద 48,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో కార్మికులంతా ఏకమై పోరాటానికి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు, విద్యుత్ కార్మికులు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకి వినతిపత్రం అందజేశారు. అనంతరం నెల్లూరు జిల్లా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ జాకీర్ హుసేన్ మీడియాతో మాట్లాడారు. నా పేరు జాకీర్ హుసేన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ నెల్లూరు జిల్లా. ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియను, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియను, అదేవిధంగా CITU ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాము. ముఖ్యమైనటువంటి విద్యుత్ సమస్యల మీద విద్యుత్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, తాసారం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కరోనాతో కానివ్వండి, గత ప్రభుత్వ విధి విధానాలతో కానివ్వండి విసిగి వేసారిపోయినటువంటి ఉద్యోగులకి ఉపశమనం దొరుకుతుంది అనుకుంటే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మంత్రి గారిని కలిసినాము, గౌరవ మంత్రి గారిని కలిసినాము, చైర్మన్ అందరినీ కూడా కలిసి వినతిపత్రం ఇస్తూ ఉన్నాం. ముఖ్యమైనటువంటి సమస్యలు ఏదైతే రెగ్యులర్ ఉద్యోగస్తులు ఉన్నారో మాకు 4 DL పెండింగ్ ఉన్నాయి. PRC అగ్రిమెంట్ అయిపోయింది. PRCకి సంబంధించి ఇప్పుడు దాకా ఎటువంటి ప్రకటన కానీ ఏర్పాటు చేయడం కానీ జరగలేదు. అదేవిధంగా ఖాళీల్ని భర్తీ చేయడంలో ఒక్కొక్క లైన్ మ్యాన్కి 2, 3, 4 డిస్ట్రిబ్యూషన్లు అదనంగా ఇస్తున్నారు. మరి విద్యుత్తులో ఎక్కడైనా లోపాలు ఏర్పడినప్పుడు ఒక లైన్ మ్యాన్ ఒక దగ్గరే పనిచేయగలడు, కానీ విద్యుత్ లోపాల మీద మాత్రము మనం సర్వేలు చేస్తూ ఉన్నాము, పబ్లిక్ పర్సెప్షన్ బాగుండట్లేదు అంటున్నారు. మరి 2 చేతులు ఉన్నటువంటి లైన్ మ్యాన్ 4 దగ్గరలో పనిచేయడం అనేది అసాధ్యం అన్నమాట. ఈ క్రమంలో పని ఒత్తిడికి లోనయ్యి ప్రమాదాలను బారిన పడుతున్నారు. కాబట్టి JLM రిక్రూట్మెంట్ను వెంటనే ఇవ్వాలనేది డిమాండ్గా పెట్టున్నాం. అదేవిధంగా ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించినటువంటి సమాన పనికి సమాన వేతనం లేదు. సబ్స్టేషన్లో పనిచేసేటువంటి ఒక కాంట్రాక్ట్ వర్కర్కి 2 కాంట్రాక్ట్ వర్కర్లు అక్కడ ఉంటే ఇద్దరికి తలో రకమైనటువంటి వేతనాన్ని చెల్లిస్తూ ఉన్నారు. ఈ పద్ధతి అనేది గత 4 సంవత్సరాల క్రితం మొదలైంది గత ప్రభుత్వంలో. అవన్నీ తప్పుడు విధానాలని చెప్పినాం, సరిచేస్తామన్నారు, కానీ ఈరోజు దాకా దాని మీద చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా తెలంగాణ తరహాలో కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయనంత వరకు అప్పటి వరకు కనీస వేతనం 48,000 చెల్లించి వాళ్ళు ఆర్టిజన్స్గా గుర్తించినారు. అటువంటిది అయినా కూడా మనకు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ 33/11 kV సబ్స్టేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో కొన్ని ఉన్నాయి, కొన్ని అవుట్సోర్సింగ్ ఉన్నాయి. కొత్తగా నిర్మించినన్ని కూడా అవుట్సోర్సింగ్ 33/11 kV కాంట్రాక్టర్కి ఇచ్చేస్తూ ఉన్నారు. ఎప్పుడో గతంలో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి వాటిల్లో మాత్రమే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి సబ్స్టేషన్లను కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి SPDCL యాజమాన్యం చెప్తా ఉంది. కానీ గత సంవత్సరం మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎనర్జీ డిపార్ట్మెంట్తో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారము 33/11 kV సబ్స్టేషన్స్ ఏవైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయో వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్కి ఇవ్వడానికి అవసరం లేదని చెప్పేసి వాళ్లే మనకు మినిట్స్ రూపంలో అయితేనేమి అగ్రిమెంట్ చేసుకొని ఉన్నారు. మరి SPDCL యాజమాన్యం ఇవన్నీ పట్టించుకోకుండా ఒంటెత్తు పోకడలతో 33/11 kV సబ్స్టేషన్ అవుట్సోర్సింగ్ చేయాలని చెప్పి చూస్తూ ఉంది. వీటినన్నిటిని కూడా నిలువరించే విధంగా స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాం. మేము ముందుగా ఏంటంటే సంబంధిత అధికారులకు, అలాగే ప్రభుత్వ అధినేతలకు, అలాగే గౌరవ మంత్రివర్యులకు అందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి మేము మా యొక్క వినతి పత్రాన్ని ఇస్తున్నాము. దానికోసం ఇక్కడికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, CITU ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్ట్రగుల్ కమిటీగా ఏర్పడి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చున్నాం. స్వాగతం, సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మీ SK సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి.